దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికెనే మాకు గురువును మించిన స్వర్గమే లేదోయ్ గురువును మించిన స్వర్గమే లేదోయ్ గురు కృపాంజనం దొరికెనే నాకు సాయి కృపాంజనం దొరికెనే మాకు సాయి సోషల్ మీడియాలో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి డిజిటల్ మీడియా ప్రతినిధులందరినీ కూడా ముందుగా హనుమాన్ ఆలయ దర్శనం చేయించారు. హనుమాన్ ఆలయ దర్శనం తర్వాత అందరినీ కూడా ద్వారకామయికి తీసుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, ఇతరత్ర సోషల్ మీడియాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి అనేక మంది మనం చూస్తున్నాం. ముఖ్యంగా నార్త్ నుంచి చాలా ఎక్కువ మంది ఇక్కడ రావడం జరిగింది. హనుమాన్ మందిర్ నుంచి ఇప్పుడు మనం చావడీకి వచ్చాం. చావడీలో ఉన్నటువంటి బాబా గారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరినీ కూడా ఇక్కడికి పంపిస్తున్నారు. మనం కూడా దర్శించుకుందాం. ఇది బాబా గారు రోజు విడిచి రోజు నిద్రించేటువంటి చావడి. ఈ చావడిలో మీకు అద్భుతమైనటువంటి దేవతా రూపాలు ఉంటాయి. అక్కడ సూర్య భగవానుడు, ఆ తర్వాత సీతాల రాముల వారి యొక్క వనవాసం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, సరస్వతి, ఇవన్నీ కూడా పురుషులు దర్శించేటువంటి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటాయి. ఇక్కడ బాబా గారి యొక్క చిత్రపటం, బాబా గారు షిరిడీలో ఉన్నన్ని రోజులు కూడా, వారు శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ రోజు వచ్చే రోజు ఇక్కడ నిద్రించేటువంటి వారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం ఇది. దీన్ని దర్శింపజేసి ఇక్కడ యొక్క ప్రాధాన్యతను సంస్థాన్ వారు వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి అపురూపమైనటువంటి చిత్రాలు మనకి ఎక్కడ కూడా కనిపించవు. చాలా అద్భుతంగా చావడిలో చిత్రపటాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి చిత్రపటానికి అందరూ కూడా నమస్కరించుకుంటారు. ఇది చావడిలో బాబా గారి యొక్క చిత్రపటం. ఇప్పుడు మనం ద్వారకామయి చేరుకున్నాం. ద్వారకామయిలో శ్రీ సాయి బాబా వారు స్వయంగా వెలిగించినటువంటి ధునిని వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ ధుని యొక్క మహత్తు, ఈ ధుని మాత ఇచ్చేటువంటి బూది, ఇదంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి ధుని. అదేవిధంగా బాబా గారు దక్షిణముఖంగా ఆసీనులైనటువంటి ద్వారకామయిలో ఉన్నటువంటి తైలవర్ణ చిత్రం, బాబా గారు మహాసమాధి తర్వాత వారు స్వయంగా ఇక్కడ ఉన్నారనడానికి ప్రతీక ఇక్కడ ఉన్నటువంటి తైలవర్ణ చిత్రం. ఈ తైలవర్ణ చిత్రంతో పాటు నింబార్తో పాటు గోధుమల బస్తా, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాంగణంలో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. చాలా అద్భుతమైనటువంటి దర్శనం. వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బాబా గారి యొక్క చరణాలను దర్శించుకొని బాబా గారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి సంస్థాన్ వారు ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ద్వారకమయిలో తారక మంత్రం, ద్వారకమయిలో తారక మంత్రం, సాయిరాం సాయిరాం. ఇప్పుడు అందరినీ కూడా నందాదీపం వద్దకు తీసుకొచ్చారు. ఈ నందాదీపం యొక్క విశిష్టతను ఇక్కడికి వచ్చినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో దాదాపు 90% మంది బాబా యొక్క తత్వము, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రాధాన్యత చాలా మందికి తెలియదు. అందుకనే కనీసం ఒక 20 మందికి ఒక గైడ్ లాగా, ఒక మెంటర్ లాగా ఒకరిని పెట్టి వారి ద్వారా ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఈ నందాదీపం
చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మరలా అందరినీ కూడా క్యూ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చూపెట్టడానికి తీసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి చేసినటువంటి సంస్థానం చేసినటువంటి ఈ ప్రయత్నం ద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లలో కొంత అవగాహన వచ్చేటువంటి ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందో దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బాబా పైన వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు ఏది వస్తే ఏది ట్రెండ్ అయితే అదే వాస్తవం అనేటువంటి దాంట్లో ఉన్నారు. అందుకని ఎవరైతే ఎక్కువగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేత బాబాకు సంబంధించినటువంటి సత్యమైనటువంటి విషయాలను ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే రకరకాలైనటువంటి విమర్శలు, ఇక్కడ డబ్బంతా కూడా ఇతర మతస్థులు దోసుకెళ్తున్నారు, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా చూపించడానికి ఇక్కడ ఎక్కడా కూడా అటువంటి వ్యవహారాలు జరగవు, పారదర్శకంగా ఉంటుంది. సంస్థాన్ ఏ విధంగా ఇక్కడ మనకు చూపెడుతున్నటువంటి దాంట్లో ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీరు చూడవచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్కువగా నార్త్ నుంచి, ఈరోజు నార్త్ ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా బాబా యొక్క అసత్య ప్రచారానికి సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటప్పుడు వారిలో ఒక విశ్వాసాన్ని, అదేవిధంగా సత్యమైనటువంటి విషయాలను తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా 2025 సమ్మిట్ మనకు ఉపయోగపడుతుందనేటువంటిది ఈ సంస్థాన్ యొక్క ఉద్దేశం. అందుకనే సంస్థాన్ చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి దాదాపు 250 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచారు. ఆ 250 మంది ఒక్కొక్కరు 3-4 రావడం అంటే దాదాపు 1000 మందికి ఇక్కడ ఈరోజు సౌకర్యాన్ని, అకామిడేషన్ ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమ్మిట్ సంస్థాన్ అదేవిధంగా బాబా పైన జరుగుతున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలని చెప్పి సంస్థాన్ భావిస్తూ ఉంది. శ్రీ సాయిబాబా సమాధి మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి మరొక మందిరం దత్త మందిరం. ఈ దత్త మందిరంలో ప్రతి దత్త జయంతికి కూడా అద్భుతంగా ఇక్కడ సంస్థాన్ దత్త జయంతి చేస్తుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఒక విశ్వాసం ఉందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబా దత్త స్వరూపులు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దత్త స్వరూపాన్ని దర్శించుకుంటే చాలా మందికి తృప్తి కలుగుతుంది. అందుకని సమాధి మందిర ప్రాంగణంలో దత్త మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగారు. ఇప్పుడు మన అందరినీ మ్యూజియం హాల్ తీసుకెళ్తున్నారు. బాబా గారు ఉపయోగించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి. ఆ మ్యూజియం హాల్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు మనం మ్యూజియం హాల్లోకి ఎంటర్ అయ్యాం. మ్యూజియం హాల్లోకి ఎంటర్ కావడంతో బాబా సమాధి మందిరం యొక్క నమూనా ఇక్కడ ఉంటుంది. బాబా గారి యొక్క చిత్రపటము ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. భక్తులందరూ కూడా మ్యూజియం చూడడానికి చాలా ఆసక్తి చూపెడతారు. ఎందుకంటే బాబా గారు ధరించినటువంటి కఫ్నీలు, వారు ఉపయోగించినటువంటి వస్త్రాలు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, బాబా కాకాసాహెబ్ దీక్షిత్కు గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీలో ఉండాలని చెప్పి ఈ 2 అంతస్తుల వాడాను వారు కట్టుకుంటారు. ఈ వాడ బాబా గారికి దారాదత్తం చేస్తూ, అంటే తన తదనంతరము షిరిడీలో ఉన్నటువంటి ఈ ఆస్తి అంతా కూడా బాబా గారికి ఇవ్వాలని చెప్పి వారు వీలునామా రాస్తారు. వారు రాసినటువంటి వీలునామా ప్రకారం కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క వారసులు ఈ భవనాన్ని సంస్థాన్కు దారాదత్తం చేస్తారు. ఇక్కడ బాబా గారు ఉపయోగించినటువంటి కఫ్ని, ఆ రోజు చావుడి ఉత్సవంలో వాడినటువంటి రాజదండం ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా అపురూపమైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా సంస్థాన్ ఎంతో జాగ్రత్తగా భద్రపరిచింది. సంస్థాన్ భద్రపరిచినటువంటి
ఈ వస్తువులన్నీ కూడా చాలా అపురూపమైనటువంటి, ఎందుకంటే ఒక యూనిక్ ఇక్కడ తప్ప, ఈ మ్యూజియంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఈ వస్తువులు ఉండవు. ఇక్కడ మనం చూస్తున్నాం మొదట శ్రీ సాయినాథ్ అని చెప్పి అక్కడ రాజదండం పైన రాసి ఉంది. బాబా గారి యొక్క కీర్తికి ఈ రాజదండం ప్రతీక. ఆ రోజు చావడి ఉత్సవంలో దీనిని ఉపయోగించేవారు. అదేవిధంగా ఇక్కడ బాబా గారి యొక్క చిత్రపటం ఉంది. బాబా గారు శరీరంతో ఉండగా ఇక్కడ ఆ చిత్రపటాన్ని తీయడం జరిగింది. అంతేకాదు బాబా గారు స్వయంగా ధరించినటువంటి కఫ్ని ఇక్కడ మనకు ఉంటుంది. అదేవిధంగా బాబా గారికి ఊపడానికి కావలసినటువంటి చామరలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ చామరలు బాబా గారి యొక్క కఫ్ని. అదేవిధంగా కొంచెం కిందికి వస్తే మనం బాబా గారి యొక్క పాదుకలు ఇక్కడ ఉంటాయి. బాబా గారి యొక్క పాదుకలు వారు స్వయంగా ధరించినటువంటి ఒకే ఒక్క పాదుక, ఆ పాదుక ఇక్కడ ఉంది. మరొకటి చావడి ఉత్సవానికి ఉపయోగిస్తారు బాబా గారు సృష్టించినటువంటి పాదుకలను. ఆ పాదుకలన్నీ కూడా ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటివి. ఆ పాదుకల యొక్క మహత్యం మీ అందరికీ తెలుసు కదా. బాబా గారి యొక్క పాదుకలు గురుస్థాన్లో ప్రతిష్ఠించబడతాయి. బాబా చెప్పడానికి భగవంతుని పాదుకలు అని చెప్తారు, కానీ బాబా గురుస్థాన్లో వారి పాదుకలను ప్రతిష్ఠింపజేసి ఈరోజు గురుస్థాన్కు అత్యంత పరమ పవిత్రంగా. ఇది బాబా యొక్క చావడి చిత్రపటం. ఈ చావడి చిత్రపటం శ్యామారావు జైకర్ గీస్తారు. శ్యామారావు జైకర్ గీసినటువంటి అత్యద్భుతమైనటువంటి చావిడి. ఇప్పటికీ కూడా బాబా చావిడి చిత్రపటం అంటే శ్యామారావు జైకర్ ఇచ్చినటువంటి. అదేవిధంగా కింద చిలుము, బాబా ఉపయోగించినటువంటి చిలుము, వారు భిక్షుకు ఉపయోగించినటువంటి ఆ రెండు పాత్రలు, ఒక దాంట్లో ద్రవ పదార్థాలు, ఒక దాంట్లో ఘన పదార్థాలు వారు పోసుకొని వచ్చేటువంటి వారు. ఆ చిలుము కూడా చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క పెదవుల ద్వారా చుమ్మించబడ్డటువంటి ఆ చిలుము చాలా అద్భుతమైనటువంటిది. అదేవిధంగా శ్యామారావు జైకర్ గీసినటువంటి మొట్టమొదటి చిత్రం, ఇంతకుముందు ఇది ద్వారకామాయిలో ఉండేది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్యామారావు జైకర్ గీసినటువంటి తైలవర్ణ చిత్రపటం మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తైలవర్ణ చిత్రపటాన్ని చూసినప్పుడల్లా, ఆ రోజు బాబా మహాసమాధి తర్వాత బాబా చూడటం ఎలా అనుకున్నటువంటి భక్తులకు ఈ తైలవర్ణ చిత్రపటం వారి మనస్సులకు శాంతిని కలిగించింది. నిజంగా శ్యామారావు జైకర్కు బాబా ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. బాబా గారు ధ్యాన స్థితిలో ఉన్నటువంటి మరొక చిత్రపటం ఉంటుంది. ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి చిత్రపటం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా మనకు చాలా అరుదు. దీన్నే కర్మధ్వంసిని చిత్రపటం అని కూడా అంటారు. అదేవిధంగా బాబాతో పాటు మహల్సాపతి యొక్క కుమారుడు వారు ఉన్నటువంటి ఆ చిత్రపటం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ బాబా ధరించిన, బాబాకు భక్తులు సమర్పించినటువంటి కఫ్ని, డిజైనర్ కఫ్ని ఒకటి ఇక్కడ ఉంది. ఆ డిజైనర్ కఫ్ని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ దాన్ని ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా సంస్థాన్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా సంస్థాన్ చాలా అపురూపంగా చూసుకుంటుంది, చాలా అపురూపంగా. ఇక్కడ మనకు గ్రామోఫోన్ కూడా ఒకటి ఉంది కదా, అది భక్తులు బాబాకు బహూకరించినటువంటిది, అద్భుతమైనటువంటిది. సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. సాయిరాం 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 సాయిరాం. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్లో బాబా ఉపయోగించినటువంటి వస్తువులు, ఆ వస్తువులతో పాటు బాబా ఉపయోగించినటువంటి ఇసుర్రాయి, ఆ ఇసుర్రాయి, అదేవిధంగా బాబా అప్పుడప్పుడు కసరత్తులు చేయడానికి ఉపయోగించినటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ ఇసుర్రాయితోటే బాబా గోధుమలను విసిరి కలరా మహమ్మారిని ప్రాలదోలారు. వారు ఎప్పుడూ కూడా ఆ ఇసుర్రాయిని భోజనం, అన్నప్రసాదం తయారు చేయడానికి, గోధుమలు విసరడానికి, పప్పు విసరడానికి, అన్నింటికీ కూడా ఆ ఇసుర్రాయిని ఉపయోగించేటువంటి వారు. బాబా ఉపయోగించినటువంటి కొన్ని పాత్రలు ఇక్కడ ఉన్నాయి.
ఆ పాత్రలు బాబా భిక్ష సమయంలో, అదేవిధంగా బాబా చుమ్మించినటువంటి మరికొన్ని చిలుములు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. బాబా తనను ఆశ్రయించినటువంటి వారిని ఎంత ప్రేమగా చూసుకుంటారు, వారికి ఎంత గొప్ప శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇస్తారు. శ్యామకర్ణ, బాబా ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి శ్యామకర్ణకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. శ్యామకర్ణను లెండీబాగ్ వద్ద సమాధి చేసిన తర్వాత ఆ శ్యామకర్ణ ఉపయోగించినటువంటి దాన్ని కట్టేటువంటి ఆ గంటలు, అదేవిధంగా దాని మెడలో వేసినటువంటి ఈ పూసల పేర్లు, ఇవన్నీ కూడా శ్యామకర్ణ యొక్క హోల్ ప్రాపర్టీ. అది ఉపయోగించినటువంటి అన్నీ కూడా ఇక్కడ బాబా గారు తన వస్తువులతో పాటు సమానంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అంటే తనను ఆశ్రయించినటువంటి వారి పట్ల ఎంత ప్రేమగా బాబా ఉంటారు, వారి యొక్క స్మృతులను ఎంత గొప్పగా ఇక్కడ దాచిపెడతారు. ఈరోజు మనం కూడా బాబా మార్గంలో సేవ చేస్తూ ఉంటాం. ఈ సేవ ఊరికనే పోదు, దానికి ఖచ్చితంగా ఒక స్మృతి చిహ్నం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ హనుమాన్ విగ్రహం, ఆ తర్వాత సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాబా మహాసమాధి సందర్భంగా బాబా ఏదైతే ఈరోజు సమాధి మందిర ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలో ఈ కృష్ణుడి యొక్క విగ్రహాన్నే పెట్టాలని చెప్పి ఆ రోజు బాపు సాహెబ్ బూటి ఈ విగ్రహాన్ని చేయించారు. కానీ మురళీధరుడు ఇక్కడ వచ్చి ఉన్నారు. మురళీధరుడికి ప్రతిరూపమైనటువంటి శ్రీ సాయిబాబా మురళీధరుడి యొక్క స్థాపన జరిగేటువంటి చోట అక్కడ కొలువై ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి దృశ్యమాలిక మనకి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బాబా గారు చావడి ఉత్సవంలో ఉపయోగించినటువంటి ప్రభ ఒకటి ఇక్కడ ఉంది. అదేవిధంగా గొడుగు, ఇవన్నీ చామరలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక దత్తమూర్తి కూడా ఉంటారు. దత్తమూర్తి బాబా శరీరంతో ఉన్నటువంటి సమయంలో వారు భక్తులు తెచ్చిచ్చినటువంటిది ఇది. దాన్ని కూడా మ్యూజియంలో ఇక్కడ పెట్టడం జరిగింది. బాబా గారికి ఇదే ఛత్రం పట్టేటువంటి వారు. ఆ ఛత్రం జోగు పట్టుకుని రింగు రింగుమని తిప్పేటువంటి వారట. ఆ ఛత్రం ఇదే, అది ఇక్కడే ఉంది. అదేవిధంగా బాబా కోసము ముంబైకి చెందినటువంటి దాదాసాహెబ్ అవస్థి అనేటువంటి భక్తుడు ఈ రథాన్ని ఇస్తారు. కానీ బాబా ఎప్పుడు కూడా ఈ రథాన్ని ఎక్కలేదు. కేవలం ఇది ద్వారకామాయిలో ఉంచేటువంటి వారు. ఈ ఎంతో ప్రేమతో బాలాసాహెబ్ రేగే, అదేవిధంగా అవస్థే లాంటి భక్తులు మిగతా వాళ్ళందరూ కలిసి ఇది బాబాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక పల్లకి కూడా, భక్తులు ఇచ్చినటువంటి పల్లకి కూడా ఇక్కడ ఉంటుంది. ఇది బాబా గారు వారి శరీరాన్ని వదిలిన తర్వాత బాబా గారు 1918 అక్టోబర్ 15వ తేదీ రోజు బయ్యాజీ పాటిల్ ఒడిలో ఒదిగిన తర్వాత బాబా గారిని 36 గంటల పాటు ఈ ఆసనం పైన వారిని పడుకోబెట్టారు. 36 గంటల పాటు వారు శరీరం సెలదీరినటువంటి ఒకే ఒక పరుపు. వారు ఎప్పుడూ కూడా ఏ పరుపు పైన, ఏ మంచం పైన వారు శయనించలేదు. వారి శరీరాన్ని వదిలిన తర్వాత 36 గంటల పాటు ఈ దివాన్ పైన, ఈ పక్క పైన వారి యొక్క దేహం సేదతీరింది. అదేవిధంగా ఇక్కడ బాబా గారు వండినటువంటి వంట పాత్రలకు సంబంధించి అద్భుతమైనటువంటి వర్ణన సచ్చరితలో ఉంటుంది. బాబా గారు స్వయంగా చేయబెట్టి వండినటువంటి ఈ కాపర్ వంట పాత్రలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబా స్వయం స్పర్శ తగిలినటువంటి వంట పాత్రలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ చిత్రాలన్నీ కూడా మనకు మ్యూజియంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్లకి హర్దాకు చెందినటువంటి రాజుభయ్య, చోటుభయ్య అనేటువంటి వారు బహుకరిస్తారు. ఆ తర్వాత బాబా గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేని సందర్భంలో ఈ వీల్ చైర్ భక్తులు బహుకరించారు. కానీ బాబా ఎప్పుడూ కూడా ఆ వీల్ చైర్ను కానీ, పల్లకీని కానీ, రథాన్ని కానీ
దేన్ని కూడా వారు ఎప్పుడూ వారు వినియోగించలేదు. అది కేవలం ఈరోజు మ్యూజియంలో మనం దర్శించడానికి మాత్రమే. ఎందుకంటే భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా బాబా కాదనేటువంటి వారు కాదు. చివరగా ఇక్కడ మనకు దత్తావతారాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తాజుద్దీన్ బాబా దగ్గర నుంచి అక్కల్కోట్ మహారాజు, షేవ్గా మహారాజు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ కొన్ని అపురూపమైనటువంటి చిత్రాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే తాలీం వారు బాబా యొక్క మూర్తిని చెక్కేటప్పుడు వర్కింగ్ స్టిల్ ఇక్కడ ఉంది. మొదట్లో దీక్షిత్ వాడ ఈ విధంగా ఉండేటువంటిది. ఆ తర్వాత కలశ స్థాపన జరిగినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా అపురూపమైనటువంటి చిత్రాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ హనుమాన్, మనం దక్షిణముఖంగా చూసేటువంటి హనుమాన్ మందిరం ఉంది కదా, ఆ హనుమాన్ యొక్క పాత విగ్రహం ఇక్కడ పెట్టి అక్కడ నూతన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. మ్యూజియం నుంచి బయటకు వచ్చాం. క్యూ లైన్ లో ఉన్నటువంటి వ్యవస్థ గురించి ఇప్పుడు మనకు తెలియడానికి తీసుకెళ్తున్నాను. అత్యధిక మంది కూర్చునేటువంటి వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా అత్యాధునికంగా అంటే ఏసీ హాళ్లతో నిర్మించారు. ఇది మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఈ యొక్క కాంప్లెక్స్ ను ఓపెన్ చేశారు. సంస్థాన్ ఇటీవల చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి కార్యాల్లో ఇది కూడా ఒకటి. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా పేడ్ పాసెస్ ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి వారు. పేడ్ పాసెస్ వాళ్ళు గేట్ నెంబర్ 6, అదేవిధంగా గేట్ నెంబర్ 8 ఇటువైపు ఉంటుంది. ఆ గేట్ నెంబర్ 8 నుండి అందరూ కూడా ఫ్రీ దర్శనం వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు వచ్చినటువంటి వారు ఆన్లైన్లో పాస్ తీసుకోలేదనేటువంటి బాధ లేకుండా ఇక్కడ కూడా 200 రూపాయలు ఇస్తే మనకు పేడ్ పాస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పేడ్ పాస్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తొందరగా దర్శనానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. సాయి సోషల్ మీడియా సమ్మిట్ జరిగేటువంటి ప్రాంగణానికి వచ్చాం. ఇక్కడంతా కూడా వచ్చినటువంటి సోషల్ మీడియా నిర్వాహకులు, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఈ ప్రాంగణం అంతా కూడా తిక్కిరిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది. మనం ఇక్కడి నుంచి ప్రాంగణం లోపలికి వెళ్దాం. ఇంకా साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा, सब ही छूट जमाना, साई सब ही छूट जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना,
बच्चों का पालन करना। సాయి సోషల్ మీడియా సమ్మిట్ ఒక రకంగా చెప్పాలంటే సంస్థాన్ ఒక గొప్ప ప్రయోగం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా గంజాయి వనంలా తయారైనటువంటి సందర్భంలో ఆ గంజాయి వనంలో ఒక తులసి మొక్కను నాటాలని, ఆ తులసి మొక్క బాబా యొక్క తత్వం కావాలని ఒక ప్రయత్నం చేసింది. నిజానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని అది విచ్చలవిడితనం కావచ్చు, లేకపోతే అశృంఖలత్వం కావచ్చు, భగవంతునిపైనే విమర్శలు చేసేటువంటి ఇటువంటి పోకడలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎవరము కూడా ఆపలేనటువంటి ఒక స్థితికి అవి వెళ్ళాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ ఓపెనింగ్ రిమార్క్లోనే ఒక మాట చెప్పారు. తన ఫోన్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఇటువంటి అకౌంట్లన్నీ కూడా రిమూవ్ చేసేసారని చెప్పి, అంటే మనిషిలో అలజడిని, మనిషిలో మనస్తత్వాన్ని పూర్తిగా మార్చేస్తున్నటువంటి ఒక విష సంస్కృతి ఈరోజు సోషల్ మీడియాలో ఉంది. బాబా ఏది చేసినా దానికి ఒక అంతరార్థం ఉంటుంది. అందుకనే సంస్థాన్ తరఫున వీరు నిర్వహించినటువంటి సాయి సోషల్ మీడియా సమ్మిట్, దీని యొక్క పరిణామం ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు ఈ ప్రస్థానం కొనసాగుతుందనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం మొదటి నుంచి నేను సంస్థాన అధికారులతో అందరితో చాలా నిర్మోహమాటంగా చెప్తున్నాను. బాబా యొక్క తత్వాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఓ ప్రయత్నం చేస్తున్నామని చెప్పినప్పుడే చెప్పాను. ఈ ప్రపంచంలో శ్రీ సాయిబాబాకు మించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ లేడు. గత 107 సంవత్సరాలుగా, అంటే బాబా మహాసమాధి అయిన తర్వాత 107 సంవత్సరాలుగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ బాబా యొక్క తత్వాన్ని ఇంత వేగవంతంగా తీసుకెళ్లారు? అల్టిమేట్గా ఏంటంటే బాబాయే తన తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారే ఇన్ఫ్లుయెన్సర్, వారే బ్రాండ్ అంబాసిడర్, వారికి మరొకరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే బాబా యొక్క తత్వాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి కావలసినటువంటి చర్యలు జరగట్లేదు. అవి జరిగితే ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను ఇక్కడికి పిలవడం, వారికి సంస్థానికి సంబంధించినటువంటి దాంట్లో వారికి చెప్పినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల గురించి, ఇక్కడ చేస్తున్నటువంటి సేవ గురించి, ఇది మాత్రమే కాదు, ముఖ్యంగా బాబా యొక్క తత్వాన్ని, వారి యొక్క అంతరంగాన్ని భక్తుల్లోకి మరింత లోతుగా తీసుకెళ్ళగలగాలి. ఆ ప్రయత్నము సంస్థానంతో పాటు వ్యక్తులుగా మనము, ఆ వ్యవస్థలుగా మందిరాలు అందరూ చేసినప్పుడే బాబా యొక్క తత్వాన్ని బలంలోకి తీసుకెళ్తాం. ఈరోజు శ్రీ సాయిబాబా అంటే తెలియనటువంటి వారు లేరు. శ్రీ సాయిబాబా అంటే అందరికీ తెలుసు. శ్రీ సాయిబాబా ద్వారా లబ్ధిని పొందినటువంటి వారు లేరు. కాకపోతే ఇక్కడ కొరత ఎక్కడ ఉందంటే వారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో కొరత జరుగుతుంది. అటువైపు సంస్థానం దృష్టి పెడితే అందరికీ ఉపయోగకరంగా, అదే యోగ్యదాయకమైనటువంటిదని చెప్పి నా అభిప్రాయం. మొత్తం మీద సంస్థానం ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసింది. దీనిని ఎవరూ కూడా కాదనలేరు. భారతదేశంలో ఏ ధార్మిక సంస్థ ఇప్పటి వరకు చేయనటువంటి ప్రయత్నం మాత్రం సంస్థానం చేసింది. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుందనేటువంటిది మనం వేచి చూడాలి. ఓం శ్రీ సాయిరామ్.